సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, ఇప్పుడు ఈయన వస్త్రధారణ గురించి కూడా చెప్పారు. ఆడవాళ్ళ వస్త్రధారణ ఇలా ఉండాలి అనేసి. దాని మీద చెప్పండి మేడం. వస్త్రధారణ గురించి గరికపాటి నరసింహారావు గారు ఆడవాళ్ళు ఇట్లాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుందనే దాని గురించి మాట్లాడినప్పుడు చాలామంది స్త్రీ పురుషులు ఏం చెప్పారంటే పసిపిల్లల్ని కూడా రేపు చేస్తున్నారు, అదేవిధంగా ముసలి వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ పైబడ్డ స్త్రీలను కూడా మానభంగాలు చేస్తున్నారు కదా, వాళ్ళ శరీర అవయవాలు ఏమున్నాయి అంత నాణ్యతగా, అంటే అభివృద్ధి పసిపిల్లలకేమో అవయవాలు అభివృద్ధి చెంది ఉండవు, ముసలి వాళ్ళకేమో అవయవాలన్నీ ఉడిగిపోయి జవసత్వాలు ఉడిగిపోయి ఉంటాయి, మరి వాళ్ళ మీద కూడా మానభంగాలు చేస్తున్నారు కదా. గరికపాటి గారు చెప్పినటువంటి స్టేట్మెంటు తప్పు. వస్త్రధారణ వల్లనే కాదు, ఆ తల్లిదండ్రులు పిల్లలకు మగపిల్లలు చెప్పుకోవాలని చెప్పారు. అయితే ఇక్కడ నేను ఏమంటానంటే సృష్టి ధర్మంలోనే కొంత అన్యాయం జరిగింది స్త్రీలకు. స్త్రీ పురుషుల్ని సమానంగా సృష్టించాక సృష్టి ఏం చేసిందంటే పురుషుల యొక్క లైంగిక వాంఛలు అణుచుకోలేని స్థితిలో ఉంటారు వాళ్ళు. 100కి 90 మంది పురుషులు లైంగిక వాంఛల కోసం సామదాన భేద దండోపాయాలు ఏవైనా ప్రయోగిస్తారని అంటారు మన పురాణ విజ్ఞానం ప్రకారం. అయితే స్త్రీలు తమ లైంగిక వాంఛలను అణుచుకోగలుగుతారు. అది సృష్టి మనకు స్త్రీలకు ఇచ్చినటువంటి గొప్ప లక్షణం అన్నమాట. అయితే ఇప్పుడు ఒక స్త్రీ వెళ్తుంది దారెంట, నిండుగా కప్పుకొని వెళ్తే సరే పురుషుడికి అటువంటి భావన కలగడానికి, లైంగిక కోరిక కలగడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. ఒకవేళ లేదు నాకు ఇష్టం వచ్చినట్లాంటి బట్టలు నేను వేసుకుంటా అంటే ఏంటంటే చూసే పురుషులు 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. మనం ఎప్పుడైతే ఆ బట్టలు వేసుకుంటామో అప్పుడే అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. వాళ్ళ మనసులో మనం దూరైతే పోగొట్టలేం కదా మగవాళ్ళ ఆలోచనలని. మనం నిండుగా బట్టలు కట్టుకొని పోతుంటేనే ఎన్నో రకాలు అనుకుంటారు మగవాళ్ళు, మనకు చెప్పరు, అనుకుంటారనేది మనకు మాటల ద్వారా కానీ చూపుల ద్వారా కానీ రకరకాలుగా స్త్రీలం మనం రోజువారీ జీవితంలో రకరకాల వయసుల్లో మనం గమనిస్తూనే ఉంటాం. అట్లాంటిది ఇంకా బట్టలు కొద్దిగా పొదుపుగా వేసుకునేసరికల్లా ఏంటంటే వాళ్ళు అసలే లైంగిక కామవాంఛతోటి వాళ్ళకి సృష్టి అట్లాంటి నియమం పెట్టింది మగవాళ్ళకి. అట్లాంటిది ఇట్లాంటి బట్టలు వేసుకుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది కదా. అట్లా ఆ కోణంలో ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు గరికపాటి గారు చెప్పింది ఉద్దేశం బహుశా అదనుకుంటున్నా నేను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్త్రీలు పురుషులు ఒక మానభంగం జరిగినప్పుడు స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఆ కార్యంలో భాగస్వామ్యం అవుతారు, బలవంతంగానో ఇష్టపూర్తిగానో అవుతారు. కానీ దాని పర్యవసానాలు ఎవరి మీద ఎక్కువ ఉంటాయి? ఆడవాళ్ళ మీదనే ఎక్కువ ఉంటాయి. ఆడవాళ్ళు గర్భం ధరిస్తారు, ఆడవాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది, కానీ మగవాళ్ళకి రావట్లేదు కదా. మరి స్త్రీ కూడా నాకేమైనా పర్వాలేదు, నన్ను ఎవరు తిట్టుకున్నా పర్వాలేదు, నన్ను ఎవరు అవమానపరిచినా పర్వాలేదు, నేను గర్భం ధరించి పిల్లల్ని కన్నా పర్వాలేదు అని అనుకునే స్థాయిలో స్త్రీలు ఉన్నారా? లేరు. లేనప్పుడు ఏంటంటే ఇప్పుడు పెండ మీద రాయేస్తే వచ్చి మొకాన పడుతుంది అంతే. కాబట్టి ఏంటంటే తగు జాగ్రత్తలు మనం తీసుకుంటే కొంతవరకు నయం చేసుకోగలుగుతాం కదా అనేది ఉద్దేశం అంతే. ఇప్పుడు మగవాళ్ళ లక్షణమే 100కి 99 మందికి లైంగిక వాంఛలు చాలా ఎక్కువ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేసుకునే పరిస్థితిలో ఉండరని చెప్పి మనం సైన్స్ ప్రకారం చదువుకున్నాం. మనం చేసుకోగలం స్త్రీలుగా. కాబట్టి కొద్దిగా ఆలోచించి కొద్దిగా నిండుగా వేసుకుంటే అనేది ఒక కోణం అంతే. అది నేను స్త్రీలను తప్పు పట్టట్లేదు, కానీ వేసుకుంటే బాగుంటుంది కదా కొద్దిగా అంతే. మన భారతీయ ధర్మం ప్రకారం కూడా మనకు ఒక చీర బొట్టు కట్టు ఒక ప్రత్యేకత. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపు చూస్తుంటాయి, ఇక్కడ స్త్రీల గౌరవం అవన్నీ అనుకుంటారు. మనం ఏం చేస్తున్నాం, ఈ స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా ఎప్పుడైతే అంతర్జాతీయంగా గవాక్షాలు తెరుచుకున్నాయో మనం విదేశీ సాంప్రదాయాల వైపు విదేశీ వాటి వైపు వెళ్తున్నాం. వాళ్ళ దేశము, వాళ్ళ శీతోష్ణ స్థితి, వాళ్ళ ఉష్ణోగ్రత, వాళ్ళ జీవన విధానాన్ని బట్టి వాళ్ళ బట్టలు ఉంటాయి. మన దేశ శీతోష్ణ స్థితి, మన జీవన విధానం, మన దాన్ని బట్టి మన బట్టలు వేసుకునే నియమం ఉంటాయి. ఆయన ఇంకా చాలా చాలా వాటికి అంటే సరదాగా చెప్పినట్టుగా చెప్పారు. ఆడవాళ్ళ జుట్టు కొత్తిమీర కట్టలు పుదీనా కట్టలే కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ వాళ్ళు జడ కనిపించడం లేదని, ఇలాంటి జనాలను బాగా ఇంపాక్ట్ చేశాయి. ఇప్పుడు ఆయన సరదాగానే ఉంటాడు, అన్ని కూడా సీరియస్ తీసుకుంటే అంత బాగోదు కానీ సరదాగానే. అయితే ఒకటమ్మా, ఏ స్త్రీలైనా అంటే మన భారతీయులం అనేది మన జీన్ క్యారెక్టర్లో నరాన జీర్ణించుకొని ఉన్నది. ఇప్పుడైనా చూడండి, చిన్నపిల్లలు అప్పుడు జుట్టు పోసుకుంటే బాగుంటుంది, పొట్టి జుట్టు బాగుంటుంది,
కానీ ఒక పెళ్ళైన స్త్రీ కొంత పొడుగు జుట్టు చక్కగా వాలు జడ ఉంటే అంటే మన పురాణాలు కావ్యాలలో కూడా వర్ణన ఆ విధంగా ఉంటుంది. అంటే ఎక్కువ మంది పురుషులు బహుశా జడ అట్లా ఉన్న వాళ్ళని ఇష్టపడతారేమో మరి. అది కూడా కావచ్చు. ఇప్పుడు అతను పురుషుడిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నా భార్యకు పొడుగు జడ ఉండాలి, చక్కగా అందులో మల్లెపూలు తురుముకోవాలి, చక్కగా బొట్టు పెట్టుకోవాలి, సాంప్రదాయబద్ధంగా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి, వయ్యారంగా ఏదో ఉంటాయి వాళ్ళకు. ఇప్పుడు స్త్రీలకు మనం ఎట్లా కోరుకుంటాం కోరికలు, నా భర్త ఇంత ఎత్తు ఉండాలి, ఇట్లా ఉండాలి అని పలానా హీరోలాగా ఉండాలి, ఇట్లా ఎట్లా కోరుకుంటారో పిల్లలు, అట్లనే పురుషులు కూడా తమకు నచ్చినట్లు కోరుకుంటారు. కాకపోతే ఏందంటే ఎట్టి పరిస్థితిలో మన భారతీయ సనాతన ధర్మాన్ని దాటుకొని మనం వెళ్తే ఏందంటే మన యొక్క విలువ తగ్గిపోతుంది. భారతదేశం యొక్క విలువ అంతా భారతీయ సనాతన ధర్మం, ఆచారాలు, కట్టుబాట్లు, విలువల చుట్టే తిరుగుతుంటాయి. ఈ పరిధిలో గనుక మనం నియమబద్ధంగా ఉన్నట్లయితే మన యొక్క విలువ ప్రపంచ దేశాల ముందట ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు టీమ్ లీడర్స్, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఇతర రాష్ట్రాల పిల్లలు కానీ, ఇతర దేశాల పిల్లలు కానీ మన బట్టలు వేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. మన మన పిల్లలేమో వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ తిండి పదార్థాలు అవన్నీ వీళ్ళని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు దూరపు కొండలు నునుపు. కానీ ఏందంటే ఉన్న దాంట్లో ఏది ఉత్తమమైనది అనే ఆలోచించగలిగే శక్తి మనకు ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒక వస్త్రం ధరించినావు, ఆ వస్త్రం ఎవరు చూడాలి? నువ్వు ధరించిన వస్త్రం, నీ అందచందాలు ఎవరు చూడాలి? మన ఇంట్లో భర్త చూడాలి. మరి అట్లాంటప్పుడు ఇంకా అట్లా అట్లా కొంత ఆలోచిస్తే బాగుంటుంది. నేను ఎవరిని కించపరచదలుచుకోలేదు, కానీ మనం ఒక పని చేసేటప్పుడు దీని ప్రభావం ఎట్లుంటుంది, ఇట్లా ఇట్లా జీవిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక్క క్షణం ఆలోచించుకుంటే బాగుంటుంది. వాస్తవంగా మొత్తంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు కానీ, కామేశ్వరి గారు కానీ సమాజ విరుద్ధంగా ఒక పని చేశారు. చేసి ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాక మళ్ళీ అట్లా సర్దుమణిగి అట్లా కాపురం చేసుకుంటూ పోతే గొప్పగా ఉండేది. మళ్ళీ పొరపొచ్చాలు వచ్చి గొడవ పెట్టుకొని సరే గొడవ పడ్డారు. గొడవ పడ్డాక కూడా ఇతడు పిల్లల్ని, తల్లిని పట్టుకొని ఓ పెళ్లి చేసుకొని ఒక నియమబద్ధంగా జీవించుకుంటూ తనకంటూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కామేశ్వర్ గారు మళ్ళీ రెండవసారి కూడా తప్పు చేసి వెళ్ళిపోయి ఒంటరిగా ఉండకుండా మళ్ళీ ఒక పురుషునితో వెళ్ళిపోయిందని మనకున్న సమాచారం ప్రకారం. కాబట్టి అట్లా ఉండకుండా ఉంటే బాగుండేది. ఒకటి, స్త్రీ అనేది ఓర్పుకు ప్రతీక. మనం వెళ్తుంటే ఎంతోమంది మనల్ని తిడుతుంటారు, అవమానపరుస్తుంటారు, హేళన చేస్తారు, నిందలు వేస్తారు. ఏదున్నా కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు మన విలువ తెలవాలి. వీళ్ళు 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 మంచివాళ్ళు, వీళ్ళు ఉత్తములు అంటే మన ప్రవర్తన అట్లా ఉండాలి. గరికపాటి గారి ప్రవచనాలు మళ్ళీ విందాము. విండి ఇప్పుడు తను మంచి మార్గం వైపు వెళ్ళాడు కదా. ఇంకొక విషయం చెప్పాలి మీకు. రామాయణ మహాకావ్యంలో వాల్మీకి మహర్షి గురించి మీకు ఇందాక కూడా చెప్పాను. రత్నాకరుడు దొంగ. మొదట దొంగ ఎప్పుడైతే క్రౌంచ పక్షుల జంటను కొట్టాడో అందులో ఒక పక్షి చనిపోతే ఇంకొక పక్షి ఏడుస్తుంటే ఆయన నోట్లో నుంచి కావ్యము అనేది మొదలైంది, కావ్య విద్య. తద్వారా ఆయన వాల్మీకి మహర్షి అయి రామాయణం రాశాడు. అంటే ఒక దొంగగా ఉన్న వ్యక్తి రామాయణం రాస్తే ప్రజలు అంగీకరించారు. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే అహల్యకు వచ్చినవాడు తన భర్త గౌతముడు కాదు, గౌతముని రూపంలో ఉన్న ఇంద్రుడని తెలిసి కూడా ఆమె తప్పు చేసింది. తప్పు చేసినాక ఆమె భర్త శపిస్తాడు రాయిగమ్మని. శ్రీరాముని పాదము సోకి ఆ రాయి మళ్ళీ అహల్యగా మారింది. అహల్యగా మారినాక గౌతముడు ఆమె తప్పును క్షమించి తన వెంట తీసుకుని వెళ్ళాడు. అదేవిధంగా తులసికి వచ్చినవాడు తన భర్త జలంధరుడే అనుకుంది, కానీ వచ్చింది విష్ణుమూర్తి లోక కళ్యాణం కోసం ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేసి ఆ తర్వాత కూడా ఆమెను నువ్వు పతివ్రతల లిస్టులోనే ఉంటావు, నిన్ను తులసి మాతగా పూజిస్తారని చెప్పారు. అంటే తప్పు చెయ్యకుండా ఉన్నదానికంటే తప్పులు చేశారు, కానీ చేసి వాటిని సరిదిద్దుకొని గొప్పవాళ్ళు అయ్యారు. ఎవరు? వాల్మీకి మహర్షి గొప్పవాడయ్యాడు, అహల్య గొప్పదైంది, తులసి మాత గొప్పదైంది. తప్పు చేసి కూడా సరిదిద్దుకొని సమాజంలో సగౌరవంగా బతికారు ముగ్గురు. అట్లనే వీళ్ళు కూడా ఒక తప్పు చేశారు. ఆ ఒక్క తప్పుతోటి ఆగిపోయి ఉంటే ఆమె బాగుండేది. ఇంకొకటి, తప్పు చేయని వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది భవిష్యత్తు. ఓ తప్పు చేసుకున్నారు, సరిదిద్దుకున్నారు, బాగానే ఉంటుంది కదా. అదేదో సినిమాలో ఎన్టీ రామారావు పాట కూడా ఉంటుంది. మనిషిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా, మీలో పాపం చెయ్యని వారు ఎవరో చెప్పండి, ఏ నేరం చేయని వారు ఎవరో చెప్పండి.
అందులో ఆమెను హీరోయిన్ ప్రభ అనుకుంటా, ఆమెను అందరు రాళ్ళు తీసుకొని కొడుతుంటారు. ఈయన పాట పాడంగానే అందరు ఆగిపోతారు, ఎందుకంటే వాళ్ళ తప్పులు గుర్తొచ్చినాయి. అంతకుముందు రాళ్ళేసి కొట్టిన వాళ్ళు నిశ్శబ్దంగా చూస్తుంటారు. ఆత్మశుద్ధి అనేది ముఖ్యం. మనిషి ఎప్పుడు తనలో తాను స్వయం లోపాలు గమనించుకోవాలి. నాలో తప్పులేంటి, ఒప్పులేంటి, నాలో ఉన్న తప్పుల్ని సరిదిద్దుకుంటా.